మీరు అప్పుడు మీరేం మాట్లాడతారు, ఇప్పుడు వినండి కొంచెం. మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు. మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం, మేము కూడా క్షమిస్తాం. కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్న హోదా, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మీరు 18 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది. మీకు ఈ మాట్లాడే హక్కు, ఈ నైతికత మీకు లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మేము వింటున్నాం. కానీ మేము అనుకుంటే చెప్తున్నా, మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం, మీలాగా మేము చేయగలుగుతాం. అధ్యక్ష, మేము కూడా ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళలాగా అవినీతి సొమ్ముతోటి, సంపాదించిన సొమ్ముతోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ని, వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీలాగా బీజేపీకి భయపడు పొత్తులు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ప్రజల పార్టీ, పేదల పార్టీ. పేదల్లో రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒక్కరే అన్హ్యాపీ ఉన్నారు. వీళ్ళకి ఒక్కరికి అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు. అలవాటైన ప్రాణం ఏం చేస్తారు పాపం, ఏం చేస్తారు? బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అదేవిధంగా అధ్యక్ష, నేను అధ్యక్ష చాలా సమయం అయింది, ఎక్కువ తీసుకోనని చెప్పి ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను. నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి, పాప ఎంత కష్టపడుతున్నట్టే నేను మొన్న చెప్పిన, చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న, హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు. పాపం ఆయనదేం తప్పు లేదు. హరీష్ రావు గారిది తప్పు లేదు. హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు. మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు. దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు, మీరు మీ మామ మాటలని, మీ బావమరిది మాటలని నడవకండి, మేము చెప్పినట్టు వినండి. మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి. మీ ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష నేనేం చెప్తున్నా అంటే, హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసిండు. ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే, హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటే కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ నేను పనిచేసినావు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం. అందుకని అంటున్నా, రేపు నువ్వు పోరుబాటకు రాకు నల్గొండకు. ఎందుకంటే జనము నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట, ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది.